ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లు లక్షకు బదులు ₹1 పడిందంటూ ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా లేదా, ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుందా, కలెక్టర్ పెండింగ్ అని చూపిస్తుందా, ఏమని చూపిస్తుందో ఆ స్టేటస్ ఏ విధంగా చూడాలి, అలాగే ఇల్లు శాంక్షన్ అయి బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ అయిపోయిన వారికి పేమెంట్ స్టేటస్ డీటెయిల్స్ ఏ విధంగా చూడాలి, మీకు పేమెంట్ పడ్డాయా లేదా ₹1,00,000 వరకు, ఆ స్టేటస్ని ఏ విధంగా చూడాలో కూడా కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఇందిరమ్మ బిల్లు ₹1, ₹1,00,000 బిల్లుకు కేవలం ₹1 మాత్రమే జమ చేసిన ప్రభుత్వం. బిల్లు రాక గగ్గోలు పెడుతున్న పుట్టపాక ఇందిరమ్మ లబ్ధిదారులంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా సంస్థ నారాయణపురం ఆకర్షణ వారికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాకలో ₹1,00,000 బిల్లుకు ₹1 మాత్రమే ఖాతాలో జమ కావడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే మండల వ్యాప్తంగా 470 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచించారు. దీంతో రేకుల షెడ్డు, గుడిసెలు, పెంకుటిల్లు కూల్చి ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కొందరు బేస్మెంట్ రూఫ్ లెవెల్ వరకు నిర్మించుకోగా పంచాయతీ కార్యదర్శి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంపై ఉన్నత అధికారులకు చెబితే టెక్నికల్ సమస్యతో బిల్లులు పడలేదని, రేపు మాపంటూ కాలం వెల్లదీస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ చూసుకోవచ్చు. అయితే మనకు ఉన్న ఇళ్లను గుల్లగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆశతో లబ్ధిదారులు కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇళ్లను స్టార్ట్ చేస్తే ఈ విధంగా వాళ్ళ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనకు కంప్లీట్గా ₹1 అంటే లక్షకు బదులు ₹1 పడ్డదని అధికారులకు చెప్తే టెక్నికల్ సమస్యల వల్ల ఆ విధంగా జరిగింది అంటూ కూడా రేపో మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు టెక్నికల్ సమస్యతో బిల్లులు పడలేదు. లబ్ధిదారుల్లో కొందరికి బిల్లులు పడని మాట వాస్తవమే. బ్యాంకు ఖాతా సరిగా లేకపోవడం, ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నందున బిల్లులు పడటం లేదు. బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి బిల్లులు పడతాయి. మండల వ్యాప్తంగా 470 ఇండ్లు మంజూరు అయ్యాయి. చాలా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. టెక్నికల్ సమస్య వల్లే లక్షకు బదులు ₹1 అకౌంట్లో పడిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. టెక్నికల్ సమస్యతోనే కొన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా పడడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే లక్షకు ₹1 వేశారు. పాత ఇల్లు కుల్లగొట్టి కిరాయి ఇంట్లో ఉంటూ ఇల్లు కడుతున్నాం. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు చేపట్టి నెల రోజులు గడుస్తుంది. పంచాయతీ కార్యదర్శి ఫోటోలు కూడా తీశారు. ఇంతవరకు బిల్లులు పడలేదు. బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ₹1,00,000కు ₹1 అకౌంట్లో పడింది. అధికారులు చెబితే టెక్నికల్ సమస్యతో బిల్లు పడలేదని చెప్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ₹1 పడ్డట్టు. అయితే ఈ విధంగా మీరు కూడా మీ యొక్క స్టేటస్, మీకు కూడా ఈ ప్రక్రియ సేమ్ ఇలాగే జరిగితే ఆ పేమెంట్ స్టేటస్ని ఏ విధంగా చూడాలి, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇల్లు వచ్చిందా లేదా, ఏమని చూపిస్తుందో ఏ విధంగా చూడాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనము జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్లో ఒక వెబ్సైట్ వస్తుందన్నమాట, తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు అని. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుందన్నమాట. మన ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో ఉంటుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అని కంప్లీట్గా మీకు హెడ్లైన్ కూడా చూపిస్తూ ఉంటుందన్నమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ పై ఆప్షన్ ఉంటుంది. వన్స్ ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ ఐడి, అలాగే రేషన్ కార్డ్ నెంబర్ 4 చూపిస్తుంది అన్నమాట.
ఈ 4లో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసి కూడా మీ యొక్క ఇళ్ళ స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ పైన ట్యాప్ చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది కాబట్టి మీరు కూడా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, లేదా రేషన్ కార్డ్ నెంబర్, లేదా అప్లికేషన్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి కంప్లీట్గా సో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. మీకు కూడా ఇలాగే చూపిస్తుందా, లేదా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందా కింద కామెంట్ చేయండి. చాలామందికి ఎంపీడీఓ నుంచి కలెక్టర్ అప్రూవల్ కోసం అయితే మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా స్టేటస్ చూపిస్తుంది చాలామందికి కలెక్టర్ అప్రూవల్ అని. సో ఇక్కడ చూడండి నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ అని చూపిస్తుంది అనమాట. ఇలా ఉంటే మీకు పక్కా ఇల్లు అయితే వస్తుందన్నమాట. సో పెండింగ్ ఎంపీడీఓ అని చూపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి. 1 month 2 month పట్టవచ్చు అనమాట. సో కలెక్టర్ అప్రూవల్కి వెళ్తే మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టే. సో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. కలెక్టర్ నుంచి ఆర్డర్స్ జారీ అయిన తర్వాత మీరు కంప్లీట్గా ఇల్లు అనేది కట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు స్టేటస్ డీటెయిల్స్ ఎలా చూడాలి, పేమెంట్ డీటెయిల్స్ ఎలా చూడాలి, వాళ్ళు బేస్మెంట్ లెవెల్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇక్కడ మీకు సో బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ స్టేజ్ అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అప్రూవల్ ఫర్ బిఈ చూపిస్తుంది, బిఎల్ చూపిస్తుంది, బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ స్టేజ్ అని చూపిస్తుంది. వాళ్ళకు ₹1,00,000 పేమెంట్ పడినాయా లేదా ఏ విధంగా చూడాలంటే మీరు ఏం చేయదు, జస్ట్ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. మీ హౌస్ నెంబర్, మీ ఏజ్, మీ క్యాస్ట్, అలాగే మీ మండల్, మీ విలేజ్ పేరు అంతా ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్లు, మీ ఫ్యామిలీలో మెంబర్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మార్క్అవుట్, సో మీరు ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు కట్టారో వాళ్ళకి మార్క్అవుట్ క్యాప్చర్ అంటే ఫస్ట్ మార్కింగ్ చేసినప్పుడు ఫోటో తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత బేస్మెంట్ లెవెల్ ఫోటో తీసి డేట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ ఒక్కొక్క స్టేజ్ వైజ్గా ఫొటోస్ తీస్తారు. బేస్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి పేమెంట్ డీటెయిల్స్. ఒకవేళ ఇక్కడ కంప్లీట్ మీ యొక్క అకౌంట్ నెంబర్, అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ నో స్టేజ్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ అవైలబుల్, మాకు ఇంకా శాంక్షన్ కాలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. శాంక్షన్ అయిన వాళ్ళకు కంప్లీట్గా సో అమౌంట్ ఎప్పుడు వేశారు, ఎంత అమౌంట్ పడింది, ఏ డేట్ రోజు పడింది, ఏ టైంకి పడింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. సో ఇంకా ఎంతమందికి ఈ విధంగా పెండింగ్లో ఉంది పేమెంట్ స్టేటస్, అలాగే బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ ఎంతమందికి అయిపోయింది, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అని ఎంతమందికి చూపిస్తుంది, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఎంతమందికి చూపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 100% అయితే అప్రూవ్ అవుతుందన్నమాట. సో నేను మా పంచాయతీ కార్యదర్శికి కూడా సో రీసెంట్గానే 2-3 days బ్యాక్ అడగడం జరిగింది. మాకు కూడా ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుంది మేడం, మరి ఏం చేయాలి, అసలు వస్తుందా లేదా అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం సో అది అప్రూవ్ కావడానికి టైం పడుతుంది, బట్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది, అప్రూవ్ అవుతుంది, మీరు ఏం చేయవలసిన అవసరం లేదని చెప్పారు. సో ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుందని చెప్పింది అనమాట. కలెక్టర్ శాంక్షన్కి వెళ్తే అక్కడ మీరు కంప్లీట్గా అప్రూవ్ అవుతుందని చెప్పారు. ఈ ఎంపీడీఓ అప్రూవల్ ఇక్కడ నుంచి మనకు కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. ఎంపీడీఓ ఇది అప్రూవల్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది. అక్కడ కలెక్టర్ అప్రూవల్ వస్తే అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు. సో ఒకసారి విధంగా స్టేటస్ చూసుకోండి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.